So good morning to everyone. Today, English grammar point regarding most important topic about prepositions. Prepositions means these prepositions are in explains or indicates that the position of the things. Position of the things. Here you can see this. A preposition shows the relationship between a noun and another word in a sentence. సో ఈ ప్రిపోజిషన్స్ అనేటువంటివి మనకి నౌన్కి మరియు వేరొక పదానికి రిలేషన్షిప్ను తెలియజేసేదిగా ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఆన్ ది టేబుల్. సో బుక్ అనేది ఎక్కడ ఉంటుంది? టేబుల్ మీద ఉంది. ఎక్కడుందో అనేది చెప్తుంది అనమాట. సో ద మౌస్ ఇన్ ద బాక్స్, ఇన్సైడ్ ఇన్ ద బాక్స్. సో మౌస్ అనేటువంటిది అంటే ఎలక అనేటువంటిది ఎక్కడ ఉంది? బాక్స్లో ఉంది. సో ఇక్కడ నౌన్కి అంటే మౌస్ మరియు వేరొక వర్డ్ అంటే ఎక్కడ ఉంది అనేటువంటిది తెలియజేస్తుంది అనమాట. సో మెయిన్గా ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటి అంటే ఒక పర్సన్ కానీ మరియు వస్తువు కానీ ఏదైనా ఒక వస్తువు ఎక్కడ ఉందో అంటే ఏ ప్లేస్లో ఉందో ఏదైనా ఎలా ఉందో చెప్పగలిగేదే ప్రిపోజిషన్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ ప్రిపోజిషన్స్ మనం డీప్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు 4 టైప్స్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మొదటి రకమైనటువంటి ప్రిపోజిషన్ ఏం చెప్తుంది అంటే మనకి ప్రిపోజిషన్ ఆఫ్ ఏ ప్లేస్. సో shows the position or location. For example, position means ఎక్కడ ఉంది, ఎలా ఉంది. లొకేషన్ ఎక్కడ ఉంది. పొజిషన్ అనేది అంటే ఎలా ఉంది మరియు లొకేషన్ అనేది ఎక్కడ ఉంది అనేది రెండింటిని తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ ఏ ప్లేస్ అంటాం. ఎగ్జాంపుల్ ఫర్ పొజిషన్, లొకేషన్ తెలియజేసేటువంటి వర్డ్స్ ఎగ్జాంపుల్ ఇన్, ఆన్, ఎట్, అండర్, బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, నెక్స్ట్ టు, బిట్వీన్, అమాంగ్, నియర్, అబోవ్, బిలో, ఇన్సైడ్, అవుట్సైడ్. సో దీస్ ఆర్ ది వర్డ్స్ which is used to indicate the location and position of the things. Next, second type of prepositions explains the time, shows the time or duration. So example for those shows time regarding the prepositions in, on, at, since, for, during, before, after, by, till, until. So these are the examples which can show the time or duration. Next, third, preposition of direction shows the movement and direction. So examples: to, from, towards, into, onto, out of, across, through, along, up, down. So these words indicate the direction of the place or direction of organism or direction of thing and movement. Next, fourth type of preposition, preposition of manner, means shows the manner or method, by, with, without. So sometimes what happen, if anybody, a person is done wrong, so brainless fellow, we should scold like this. Without brain, you done this. So like this we can scold. So by, with, without, like, as. సో ఈ వర్డ్స్తో మనం ఈ ప్రిపోజిషన్ ఆఫ్ మేనర్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అనమాట. సో ఇవి ఎగ్జాంపుల్స్. సో మొత్తం మీద టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ వచ్చేసి మనకు 4 టైప్స్. ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రిపోజిషన్ ఏం చెప్తుంది?
ఆ యొక్క వస్తువు యొక్క పొజిషన్ కానీ లొకేషన్ కానీ. అదేవిధంగా రెండవది వస్తువు యొక్క టైం, థింగ్ యొక్క టైం లేదా డ్యూరేషన్ తెలియజేస్తుంది. సో రెండవ రకమైన ప్రిపోజిషన్ ఏం చేస్తుందంటే థింగ్ యొక్క డైరెక్షన్, ఆ ప్లేస్ యొక్క డైరెక్షన్, సో ఆర్ సబ్జెక్ట్ యొక్క డైరెక్షన్ని తెలియజేస్తుంది. సో అది ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్. సో ఫోర్త్ వన్ వచ్చేసి ప్రిపోజిషన్ ఆఫ్ మేనర్. సో లైక్ ఏ వన్ ఆఫ్ ది క్యారెక్టర్ అనుకోవచ్చు. సో వితౌట్, విత్, బై, లైక్, యాజ్, ఈ వర్డ్స్ అన్ని కూడా మనము ప్రిపోజిషన్ ఆఫ్ మేనర్ని ఇండికేట్ చేయడానికి వాడవచ్చు. సో కామన్ ప్రిపోజిషన్స్ విత్ ఎగ్జాంపుల్స్. Here some of the examples. So the ball inside the box. In is a preposition of location. In అనేది preposition of location. అంటే బాల్ ఎక్కడ ఉంది సో అని తెలియజేస్తుంది అనమాట, బాక్స్లో ఉంది అని. అదేవిధంగా ద గ్లాసెస్ ఆర్ ఆన్ ది బుక్. సో ఇక్కడ ఆన్ కూడా మనకి లొకేషన్ తెలియజేస్తుంది, గ్లాస్ ఎక్కడ ఉన్నాయి అనేది. నెక్స్ట్ షీ ఈజ్ ఎట్ స్కూల్ అంటే ఆమె ఎక్కడ ఉంది, స్కూల్ దగ్గర ఉంది, ఇది కూడా లొకేషన్కి సంబంధించింది. సో ఇక్కడ ద క్యాట్ ఈజ్ అండర్ ది టేబుల్. సో ఎక్కడ, ఏ ప్లేస్లో ఉంది అంటే అండర్ ది టేబుల్. అండర్ అనేది కూడా ఇక్కడ ప్రిపోజిషన్. సో బిహైండ్, సో డైరెక్షన్ తెలియజేస్తుంది ఇక్కడ. బిహైండ్ డైరెక్షన్ ఆఫ్ ప్రిపోజిషన్, డైరెక్షన్ ఆఫ్ ప్రిపోజిషన్ బిహైండ్ అనేటువంటిది. సో చెట్టు వెనకాల అనేటువంటి చూపిస్తుంది. ఇది కూడా డైరెక్షన్ ఆఫ్ ద బాయ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కార్. ఇట్ ఇండికేట్ దట్ డైరెక్షన్ ఆఫ్ కార్, పర్సన్, బాయ్. నెక్స్ట్ టు means it indicates the so it is so it between the hammock is between the trees. So like it is a cradle but used as a net, that is called a hammock. So between two trees, so we can use position of that one. So next, the bird is above the branch. So where is it indicate that position means direction. Below, the fish is below the boat. So it indicates that location of preposition. So these are the examples for in, on, at, under, behind, in front of, next to, between, above, below. So some more examples. So let us go to that here. And the keys are in the drawer means desk lo unna drawer lo keys unnayi inside. We will meet at 5 o'clock. ఎట్ అనేటువంటిది ప్రిపోజిషన్ అన్నమాట. ఇక్కడ ఇన్ అనేటువంటిది ఒక ప్రిపోజిషన్, ఎట్ అనేటువంటిది ఒక ప్రిపోజిషన్. అండ్ ఈ జంప్డ్ ఓవర్ ది ఫెన్స్, ఓవర్ అనేది ఒక ప్రిపోజిషన్. షీ వాక్డ్ టువార్డ్స్ అనేది కూడా ఇది డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ చెప్పవచ్చు. సో ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్, ఎప్పటి నుంచి ఉంటున్నావు అనే మూమెంట్కి సంబంధించినటువంటిది టైం, టైమ్ ఆఫ్ ప్రిపోజిషన్ అనమాట. టైమ్ ఆఫ్ ప్రిపోజిషన్ సిన్స్ అనేటువంటిది. విత్, సో ఇది ఒక ప్రిపోజిషన్. అండ్ బుక్ ఎక్కడ ఉంది అంటే లొకేషన్, పొజిషన్ గురించి ఆన్ తెలియజేస్తుంది. ద కిడ్స్ ఆర్ ప్లేయింగ్ నియర్ ది పార్క్. నియర్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రిపోజిషన్. వేర్ ఇట్ ఈస్ లొకేషన్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ నియర్ ద పార్క్. సో లైక్ దిస్ these are the examples. And you can prepositions comes before
a noun or pronoun. They help to make a sentences clear and meaningful. Common prepositions are short words but very important. So this is the prepositions regarding. So once again, have a glance. There will be four types of prepositions we see here. So it is important. Preposition of a place. This you have to remember. Preposition of a place. Preposition of a time. Preposition of a direction. Preposition of a manner. Place, time, direction, manner. They are the four kinds of prepositions, and these are the examples you have to remember. Some of the examples are mixed in other kinds of prepositions also. Nothing will happen. So you can go through deeply.